మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. హ్యాపీ రిపబ్లిక్ డే. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. మరి మనమంతా కూడా దేవుని ఆశ్రయించినప్పుడు ధన్యతలోకి వెళ్తామని ఈ వాక్యం సెలవిస్తుంది. మరి ఇక్కడ కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే, ఒక కుష్టి రోగముతో ఉన్న వ్యక్తి ఏ విధంగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మాట్లాడి ఉన్నాడు, ఏ విధంగా తనకున్న ఆ రోగాన్ని, తనకున్న ఆ యొక్క బలహీనతను, తనకున్న ఆ కుష్టిని పోగొట్టుకున్నాడో కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. వచ్చి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా అని అడుగుతున్నాడు. అయితే ఆ కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని మనం ఒకసారి గమనిస్తే, ఒళ్ళంతా, ముఖమంతా, కాళ్ళంతా, చేతులంతా కూడా కుష్ఠరోగముతో కుష్టి వచ్చి చీము కారుతూ, ఆ యొక్క చర్మమంతా పగిలి, అందులో రసము కారుతూ ఒకలాంటి ఒక వాసనతో ఆ వ్యక్తి ఉండి ఉండొచ్చు. ఎందుకంటే మరి అంత భయంకరమైన ఆ యొక్క వ్యాధి తనలో ఉండి తన్ని వేదన పెడుతుంది. కానీ ఇక్కడ ప్రభువు వారి దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకిష్టమైతే అని ఒక మాట పలికారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అలా పలకగానే ప్రభువారు కూడా తనని ముట్టుకున్నారు. నాకిష్టమే అన్నారు. నీవు శుద్ధుడవు కమ్మని అక్కడ ఒక అవకాశాన్ని ఆ కుష్ఠరోగం ఉన్న వ్యక్తికి దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈనాడు మనము కూడా ఇందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఎవరు ఇష్టపడుతున్నారు, ఎవరు మనల్ని వదిలివేస్తున్నారు, ఏ మార్గంలో మనం వెళ్తే ఆ ధన్యతలోకి వెళ్తాం, ఏ మార్గంలో వెళ్ళకపోతే ఆ ధన్యతను విడిచిపెడతామో ఒకసారి మనము గమనించాలి, హృదయ ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ కుష్ఠి రోగంలో ఉన్న వ్యక్తికి తెలిసింది, యేసు ప్రభు వారి దగ్గరికి వెళితే ఖచ్చితంగా నేను నయమవుతాను, నా కుష్ఠరోగము పోతుందని గ్రహించాడు. వచ్చి ప్రభువాని పిలిచాడు. పిలిచి అడుగుతున్నాడు, తనకున్న ఆ రోగాన్ని తొలగించమని బ్రతిమాలాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రభువారు తాను చెప్తున్న మాటను విని తనకున్న ఆ రోగాన్ని తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు మరి మన మనసు అనే కుష్టి కూడా ఒక దగ్గరికి వెళ్ళకూడదని, అక్కడ ప్రార్థించకూడదని, అక్కడ అడగకూడదని, అలా చేయకూడదని, ఇలా అనేకమైన రకరకాల భావనలతో, రకరకాల ఆలోచనలతో మనము ముందుకు వెళ్ళకుండా ఆగిపోయి ఉన్నాం. యేసుప్రభు వారి మార్గంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తుంది ఆయన మాట, నిన్ను వెలిగిస్తుంది ఆయన మాట, నిన్ను నడిపిస్తుంది ఉన్నత శిఖరానికి ఆయన మాట. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు అనేక మంది మారు మనసు పొంది దేవుని యొక్క సువర్తమానమును ప్రకటిస్తూ, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని ఇది సత్యము అని ప్రకటిస్తూ ధన్యతలోకి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈనాడు నా జీవితంలో దేవుడు మనల్ని మరొకసారి అవకాశం ఇస్తూ పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినం నువ్వు ప్రార్థిస్తుంటే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. ఈనాడు ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యుల్లోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఆ దినము ఏ విధంగా అయితే అడిగాడో స్వస్థత పొందుకున్నాడు. అటు రీతిగా ఈనాడు మనము కూడా ప్రార్థించాలి, దేవుని అడగాలి,
అడిగినప్పుడు దేవుడు ఖచ్చితముగా మనకు సమాధానకర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క రిపబ్లిక్ డే రోజున దేవాతి దేవుడు ప్రతి హృదయంతో కూడా మాట్లాడాలని, ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడాలని, ప్రతి ఒక్కరు కూడా ధన్యతలోకి వెళ్ళాలని, ప్రతి ఒక్కరి ఆర్థిక సమస్యలు, ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు తొలగించి వారికి నూతనమైన స్వతంత్రము దయచేయాలని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని, అభిషేకించాలని మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరూ నిన్ను ఆశ్రయించే విధంగా ప్రభా తండ్రి నువ్వు కనికరిస్తున్నావు, కనికరపడుతున్నావు ప్రభా, స్వస్థపరుస్తున్నావు. ప్రతి బిడ్డ తండ్రి యేసు నీ సన్నిధికి వచ్చేలాగా నీ కృపను చూపించమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం ప్రభా. తెలిసి తెలియక చేసిన తప్పిదములు మన్నించే దేవుడుగా ఉన్నావు తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. సహాయము చేయండి, మీరే మహిమ పొందుకోమని ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరు కూడా ప్రభా నిన్ను ఆశ్రయించేలాగా నీ కృపను చూపించి రక్షించమని మా నాథుడు, మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుని బ్రతిమాలుకుని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక. ఆమేన్.